మన భారత ఇతిహాసాల ప్రకారం శక్తి స్వరూపిణికి సంబంధించి అష్టాదశ శక్తి పీఠాలున్నాయి. అవన్నీ అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలుగా, పరమ పవిత్రమైన పుణ్యస్థలాలుగా ప్రసిద్ధి చెందాయి. మన దక్షిణ భారతదేశంలోని ఒక గొప్ప పుణ్యక్షేత్రం మదురై. తమిళ సంస్కృతికి పుట్టనిల్లు. పవిత్ర వగై నది తీరాన ఉన్న ఈ ప్రాంతం మీనాక్షి సుందరేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సుందర నగరాన్ని కవీశ్వరులు, గాయకులు దివ్యమైనదిగా గానం చేశారు. శక్త స్వరూపిణి అయిన దేవి మానవ రూపంలో అవతరించి పాండ్యరాజు పుత్రిగా రాజ్యాన్ని పరిపాలించి భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి పరమశివుని సతీమణి అయ్యింది. అంతటి విశిష్టత గల మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర ప్రాశస్త్యం ఏమిటి? సుందరమూర్తి అయిన మీనాక్షి అమ్మవారు 3 స్తన్యాలతో ఎందుకు జన్మించారు? రాణిగా ఎన్నో రాజ్యాలపై విజయం సాధించిన మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరుణ్ణి ఎలా వివాహం చేసుకున్నారు? మీనాక్షి అమ్మవారి వివాహానికి శ్రీ మహావిష్ణువుకు ఉన్న సంబంధం ఏంటి? వంటి అనేక విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. తమిళ గ్రంథం తిరువవిలై యాత్రలోని కథనం ప్రకారం ఒకప్పుడు మదురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలిసి పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. అయితే ఆయనకు ఆ అగ్నిహోత్రం నుండి పార్వతీదేవి అంశతో 3 ఏళ్ల వయసున్న ఒక పుత్రిక జన్మించింది. ఆమె విచిత్రంగా 3 స్తన్యాలతో ఉద్భవించింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాజదంపతులకు ఆకాశవాణి ప్రత్యక్షమై ఆమెను కొడుకు మాదిరి పెంచమని, ఆమె తన భర్తను కలిసిన మరుక్షణం 3వ స్తన్యం మాయమవుతుందని చెప్పింది. దాంతో మలయధ్వజ పాండరాజు కాంచనమాల ఎంతో ప్రేమతో ఆమెను పెంచసాగారు. మీనముల వంటి చక్కని విశాల నేత్రంతో ముద్దులొలికి ఆ పాపకు మీనాక్షిగా నామకరణం చేశారు. ఆమెను కొడుకు మాదిరిగా పెంచారు ఆ రాజదంపతులు. అన్ని విద్యల్లో శిక్షణ పొంది గొప్ప వీరవనితగా పేరు గడించిందామె. కొంతకాలానికి మలయధ్వజుడు కాలం చెయ్యగా మీనాక్షి రాణి అయ్యింది. ఉత్తరాది రాజ్యాలను జయిస్తూ విజయ పరంపరను కొనసాగించింది. తన సైన్యానికి నాయకత్వం వహిస్తూ అనేక రాజ్యాలను ఓడించి చివరకు హిమాలయాలను చేరుకుంది. అక్కడ ముగ్ధ మనోహర రూపంలో తపోధనుడైన పరమశివుడిని చూసింది. ఆ సుందరేశ్వరుడిని చూడగానే మీనాక్షి అమ్మవారి 3వ స్తన్యం మాయమయ్యింది. వెంటనే మీనాక్షి అమ్మవారు తనను పెళ్లి చేసుకోమని కోరారు. అందుకు సుందరేశ్వరుడు అంగీకరించగా మదురైలోని మీనాక్షి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. వారి వివాహం కొరకు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు బంగారు గుర్రంపై బయలుదేరాడు. కానీ దేవతల నాటకం కారణంగా ఇంద్రుడి వంచనకు గురై రావడం కాస్త ఆలస్యమయ్యింది. ఈలోగా తిరుప్పారాంకుండ్రంకు చెందిన స్థానిక దేవుడు పవలాక నైవల్ పెరుమాల్ ఆ వివాహం జరిపించాడు. ఆ వివాహాన్నే ప్రతి ఏటా చిత్రై తిరువల్ వేడుకగా నిర్వహిస్తూ ఉంటారు. మీనాక్షి సుందరేశ్వరులు ఎంతో సంతోషంగా జీవించి ఒక కుమారునికి జన్మనిచ్చారు. అతడే ఉగ్రపాండ్యుడు. అతను సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అవతారమని అంటారు. ఉగ్రపాండ్యుడు యుక్త వయసుకు రాగా సింహాసనాన్ని అధిష్ఠింపచేసి వారు సుందరేశ్వర మీనాక్షులుగా మదురైలోని కొలువుదీరారు. పంచశక్తి పీఠాలలో ఒకటిగా ఎంతో ప్రాముఖ్యతను పొందింది ఈ ఆలయం. దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన మదురై మీనాక్షి ఆలయం ప్రస్తావన 6వ శతాబ్దానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రస్తావన ప్రాచీన గ్రంథాలలో ఉన్న 14వ శతాబ్దం అనంతరమే ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ఈ ఆలయంలోని ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఆకుపచ్చ నీలము కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత. అమ్మవారి విగ్రహంలో చిలుక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అక్కడ సాంప్రదాయం ప్రకారం మొదటగా మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వరుడైన ఆ పరమశివుడిని దర్శించుకోవాలి. అందుచేత తూర్పు వైపున ఉన్న అష్టశక్తి మండపం గుండా ఆలయంలోకి ప్రవేశించాలి. ఈ ఆలయంలోని మరొక ప్రాశస్త్యం అక్కడ ఉన్న నటరాజస్వామి దేవాలయం. దానినే కేవెల్లి ఎంబలం అని కూడా అంటారు. అక్కడ కుడికాలు పైకెత్తి తాండవ నృత్యం చేస్తున్న భంగిమలో ఉన్న స్వామివారి రూపం విశేషం. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం పాండ్యరాజుల కాలం నుంచే పూజలు అందుకుంటూ ఉంది. ఆ ఆలయానికి 4 ముఖద్వారాలున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష ద్వారాలుగా వాటిని పిలుస్తారని పురాణ విదితం.
మీనాక్షీదేవి ఆలయంలో పరమశివుడి ఆవిర్భావానికి సంబంధించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలోని దివ్యలోకానికి అధిపతి అయిన ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. పాప పరిహారార్థం ఇంద్రుడు ఎన్నెన్నో క్షేత్రాలలో తపస్సు చేశాడు. మదురై వద్ద కదంబవనం దాటుతూ ఉంటే తలవని తలంపుగా అతడికి పరిహారం జరిగింది. విషయం పరిశీలించిన తర్వాత ఆ కదంబ వృక్షం కింద స్వయంభులింగం ఉందని తెలిసింది. అప్పుడు ఇంద్రుడు స్వర్ణ కమలాలతో ఆ లింగాన్ని పూజించాడు. పూజ అయిన తర్వాత దివ్య విమానం ఎక్కి తన దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి ధనుంజయుడనే వ్యాపారి ఆ దారిలో నడుస్తూ ఉండగా చీకటి పడేసరికి విశ్రాంతి తీసుకోవటం కోసం కదంబ వృక్షం దగ్గర ఆగాడు. ఆ వ్యాపారికి తెల్లవారుజామున నిద్రలో శివార్చన జరుగుతున్నట్లు కల వచ్చింది. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. ఆయన విశ్రాంతి తీసుకున్న కదంబ వృక్షం కింద శివలింగం ఉందని గ్రహించాడు. వెంటనే ఆ విషయాన్ని వారి ప్రభువైన కులశేఖర పాండ్యులకు తెలియజేశాడు. ఆ రాజు అరణ్యానికి వచ్చి ఆ శివలింగాన్ని పూజించి ఆలయాన్ని ఏర్పాటు చేయించాడు. తదుపరి పాండ్యరాజులకు ముఖ్య పట్టణమైన మదురై నగరాన్ని తీర్చిదిద్దిన ప్రభువు ఈ కులశేఖరుడే. ఇతని తర్వాత గద్దెనెక్కిన రాజు మలిధ్వజ పాండ్యుడు. ఆయనకు అగ్నిహోత్రంలో ఉద్భవించిన తడై తగై అనే బాలికే మీనాక్షి అమ్మవారుగా ఈ ఆలయంలోని కొలువుదీరారు. ఎంతో మహిమాన్వితమైన మీనాక్షీదేవి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. కాలగమనంలో మహామంత్ర దృష్టులైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో అమ్మవారి పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రత్వం సంతరించుకునేలాగా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి ఆ తల్లిలోని తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. అలా శాంతమూర్తి అయిన అమ్మవారు ఉగ్రరూపాన్ని దాల్చి రాజ్యాన్ని బలుకొంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆది శంకరాచార్యుల వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఏమిటి? అమ్మవారిలోని తామసిక శక్తిని ఆయన ఎలా పారద్రోలారు? అమ్మవారితో పాచికలాడి ఆది శంకరాచార్యుల వారు ఎలా గెలవగలిగారు? మీనాక్షీదేవి ఉగ్రరూపాన్ని ఎలా కట్టడి చేయగలిగారు? చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి అమ్మవారు రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడ్డారు. ఆమెను శాంతింపచేయటానికి దేశం మొత్తం మీద వేద పండితులు, ఋత్విక్కులను పిలిచిన పాండరాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబళించేసింది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతులైపోవలసిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆది శంకరాచార్యుల వారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశారు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల వారి మాట విని పాండ్యరాజు వణుకుపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లన తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు. అంతా విన్న శంకరాచార్యుల వారు సన్యాసులకు గృహస్థల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను, అడ్డు చెప్పొద్దు అన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యులను ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్ర రాలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడ్డాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆది శంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలోని అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్లు ఉంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చున్నారు. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించారు.
అడుగులో అడుగు వేస్తూ ఉన్నారు. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న ఒక యోగిని గమనించారు. ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? తనని చూస్తే అమ్మ ప్రేమ గుర్తుకు వస్తుందేంటి అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు వేసుకున్నారు. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటేంత వరకే. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని కల్లారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు మాత్రం అందంగానే కనపడుతుంది అన్నట్లు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆది శంకరాచార్యుల వారిని కబలించేందుకు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న మీనాక్షి అమ్మవారు ఒక శ్లోకం విని చటుక్కున ఆగిపోయారు. మీనాక్షి అమ్మవారు కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో కదా అని శ్లోకం రూపంలో చెప్పారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యుల వారిని, నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అడ్డు తొలుగు అని అంటారు. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్తారు మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆది శంకరాచార్యుల వారు అంబా సంభవి చంద్రమౌళి రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏం వరం కావాలో కోరుకో అంది. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడుతాను నాయనా, కానీ ఆట అన్నాక పందెం ఉండాలిగా, అందుకే ఓ నిబంధన పెడతా అని అంటారు మీనాక్షి అమ్మవారు. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంటారు అమ్మవారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. అమ్మా, ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అని అన్నాడు శంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అని అంటారు. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి. సాధారణ మానవుడినైనా నాతో ఆడటానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైనది అని అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలాగా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అని అన్నారు ఆది శంకరాచార్యుల వారు భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందారు. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక అని దీపించారు. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటాను అని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపినిగా మారి ఈ యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది. ఆది శంకరాచార్యుల వారి తొలి విజయం కూడా ఇదే. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపునిగా మార్చారు. వరుస శ్లోకాలు చెబుతూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, తాను ఓడిపోతే సంహారం ఆపేయాల్సి వస్తుంది అని ఆట మీద దృష్టి కేంద్రీకరించారు మీనాక్షి అమ్మవారి. కుండలిని యోగ శ్లోకాలు, సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచకులు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందమ్మా అంటూ శంకరాచార్యుల వారు ఆట వైపు ఒక్కసారి తేరిపేరి చూడమ్మా. సంఖ్యాశాస్త్రం పరంగా, అక్షర సంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్ర పరంగా గెలుపు నాది అని అన్నారు. నవవర్ణాలతో కూడిన శ్రీచక్ర రూపం. శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమయ్యింది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామవళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు దారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా?
నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆది శంకరాచార్యుల వారు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని కానీ, తనను అందులో ప్రతిష్ఠించారు అని కానీ అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తిని ఎవరూ జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాల శంకరుడు. నిరాడంబముగా సాగిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆది శంకరాచార్యుల వారు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు, ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదని పాండ్యరాజుకు అభయం ఇచ్చాడు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన, స్పర్శించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయి అని అంటారు. ఆది శంకరాచార్యుల వారు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలోని భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంగణంలో మొక్కరెళ్ళినా ఏదో ఒక దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు భక్తులు. భగవంతుడి ఆరాధనకు కులమతాలు సరిహద్దులు లేవు. కేవలం నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలని నిరూపించే సజీవ సాక్ష్యం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న పీటర్ పాదకులు. భారతదేశం తెల్లదొరల పాలనలో ఉన్న సమయం. నాటి మదురై కలెక్టర్ రోజ్ పీటర్ గారు నిత్యం తన గుర్రంపై కార్యాలయానికి వెళ్ళేటప్పుడు మీనాక్షి అమ్మవారి ఆలయం రాగానే భక్తితో గుర్రం దిగి తన బూట్లను విప్పి చేతులు జోడించి నమస్కరించేవారు. క్రైస్తవుడు అయినప్పటికీ ఆయన మనసులోని అమ్మవారిపై అపారమైన గౌరవం ఉండేది. ఆ భక్తే ఆయన ప్రాణాలను కాపాడింది. ఒకరోజు రాత్రి మదురైలో ఉరుములు మెరుపులతో కూడిన బీభత్సమైన వర్షం కురిసింది. ఆ సమయంలోని ఒక దివ్యమైన కాంతితో నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళల్లో కరుణతో కూడిన ఒక స్త్రీమూర్తి కలెక్టర్ పీటర్ ఇంటి వద్దకు వచ్చింది. ఆమె పీటర్ వైపు చూసి, పీటర్ త్వరగా బయటకు రా అని చాలా ప్రేమతో పిలిచింది. ఆ పిలుపులోని అమృత తత్వానికి పరవశించి ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా ఆమె వెనకే బయటకు నడిచారు. ఆయన అలా తోటలోకి అడుగు పెట్టారో లేదో ఒక్కసారిగా పిడుగుపడి ఆయన నివసిస్తున్న భవనం కుప్పకూలిపోయింది. దిగ్భ్రాంతి చెందిన పీటర్ వెనక్కి తిరిగి కూలిన ఇంటి వైపు చూసి ఆ తర్వాత తనను పిలిచిన స్త్రీమూర్తి వైపు చూశాడు. ఇక్కడే ఒక అద్భుతం చోటు చేసుకుంది. పీటర్ అని పిలిచిన మహిళ అక్కడ లేదు. అప్పుడే ఆయనకు అర్థమయ్యింది, తనను కాపాడింది సాక్షాత్తు ఆ మదురై మీనాక్షి అమ్మవారే అని. ఆ క్షణంలోని ఆయన కంటి నుంచి ఆనంద బాష్పాలు జలజలగా రాలాయి. మరుసటి రోజు ఉదయమే ఆలయానికి వెళ్ళిన కలెక్టర్ పీటర్ నిన్న రాత్రి అమ్మవారు తన కోసం చెప్పులు లేకుండా వచ్చారని గ్రహించి అమ్మవారి పాదాలకు బంగారు పాదకులను చేయించాలని సంకల్పించారు. ఆ విధంగా ఆయన అద్భుతమైన నైపుణ్యంతో 3 రకాల నవరత్నాలను పొదిగించి దివ్యమైన పాదకులను సమర్పించారు. 412 కెంపులు, 72 పచ్చలు, 80 వజ్రాలున్న పాదకులను అమ్మవారికి సమర్పించారు కలెక్టర్ పీటర్. నేటికి మదురై ఆలయంలోని ప్రతి ఏటా జరిగే ప్రసిద్ధ చిత్రై ఉత్సవాల సమయాన అమ్మవారి ఉత్సవమూర్తికి ఈ పీటర్ పాదకులనే అలంకరిస్తారు. భగవంతుడికి కావాల్సింది మతం కాదు, అంతఃకరణ శుద్ధితో కూడిన భక్తి మాత్రమే అని చాటి చెప్పే ఈ కథ ప్రతి ఒక్కరి గుండెలను తాకుతుంది. భక్తితో కొలిచిన వారిపై అమ్మవారి కృపా కటాక్షాలు తప్పకుండా ఉంటాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అమ్మవారి భుజంపై ఉండే ఈ చిలుక భక్తులు చెప్పే కోరికలను, మొరలను ఆలకించి ఆ తల్లి చెవిలో చేరవేస్తుందని భక్తుల గాఢమైన నమ్మకం.
ఆధ్యాత్మిక గ్రంథాలలో అమ్మవారిని ఓంకార పంజరసుకి అనగా ఓంకారం అనే బోనిలో నివసించే చిలుకగా అభివర్ణిస్తారు. మధుర మీనాక్షి అమ్మవారి వృత్తాంతాన్ని తెలుసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి. మీనాక్షిదేవిని పూజిస్తే అనేక శుభాలు కలుగుతాయి. పెళ్లి కాని అమ్మాయిలు మీనాక్షిదేవిని పూజించినట్లయితే ఆకర్షణీయమైన రూపాన్ని పొందటమే కాక మంచి భర్తను పొందుతారు. ఈ పూజ చేయటం వల్ల దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు. అసాధ్యాలను సుసాధ్యంగా మార్చగల శక్తి మీనాక్షిదేవి సొంతం. అమ్మవారిని పూజించే వారి జీవితంలో ఆమె సంతోషాన్ని నింపుతుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి బాధలనైనా అడ్డంకులనైనా ఎదుర్కొనే శక్తి ప్రసాదిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.